Hey guys, welcome back to my YouTube channel Chaito Studio. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేనైతే ఇక్కడ సూపర్గా ఉన్నానన్నమాట. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ పీపుల్. నా ఛానల్ 25,000 సబ్స్క్రైబర్స్ అయ్యాక మంచి గివ్ అవే ఇస్తానమాట, ఒక 3 మెంబర్స్ to 5 మెంబర్స్ వరకు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చాను. బ్యూటిఫుల్ అని కాకపోయినా కూడా యూస్ఫుల్ వీడియో అని చెప్తాను నేను. సో ఈరోజు వీడియో ఏంటంటే మస్ట్ హ్యావ్ హెయిర్ టూల్స్ ఇన్ ఎవ్రీ ఉమెన్స్ వార్డ్రోబ్ చేయబోతున్నాను అనమాట. సో నార్మల్గా మార్కెట్లో చాలా ప్రోడక్ట్సే ఉంటాయి, ఇవి కొనుక్కోండి అవి కొనుక్కోండి అని నేను చెప్పకుండా ఏ టూల్ అయితే, అంటే నేను కొనుక్కున్న దాని ప్రకారం చెప్తున్నాను, ఏ టూల్ అయితే కరెక్ట్గా యూస్ఫుల్ అవుతుంది మనకి అండ్ ఏ ఈవెంట్కి ఏ టూల్ యూజ్ చేస్తే బెస్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు అన్ని డీటెయిల్డ్గా ఈ వ్లాగ్లో అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నా హెయిర్ని ఇలా మొత్తం వెట్గా ఉంది కదా, నేను ఇప్పుడే హెడ్ బాత్ చేశాను అనమాట. నాది కొంచెం డ్రై ఫ్రీజీ హెయిర్. మనకున్న ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్లో మెయిన్ ప్రాబ్లం అంటే డ్రై ఫ్రీజీ హెయిర్ కాబట్టి, సో నేనైతే ఫస్ట్లీ హెయిర్ అంతా కూడా లీవ్-ఇన్ కండిషనర్ అప్లై చేయబోతున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నానో కూడా స్క్రీన్ షాట్ ఇస్తాను, ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్. లింక్స్ అన్నిటికీ రావట్లేదు అనమాట. సో ఇక్కడ పిక్చర్స్ పెడతాను చూడండి. సో యాజ్ ఐ సెడ్ నేనైతే ఇక్కడ లివ్-ఇన్ కండిషనర్ అప్లై చేయబోతున్నానండి. నేనైతే లివ్-ఇన్ కండిషనర్ లారియల్ ప్యారిస్ యూజ్ చేస్తున్నాను, డ్రీమ్ లెంత్ నో హెయిర్ కట్ క్రీమ్ అనమాట. ఈ లివ్-ఇన్ కండిషనర్ ఏంటంటే మెయిన్గా స్ప్లిట్ ఎండ్స్ని బ్రేక్ చేస్తాయి అనమాట అండ్ మన హెయిర్ రూట్స్ని కూడా స్ట్రెంగ్ చేస్తాయి. మనకు కావాల్సింది కూడా అదే కదా. యూ కెన్ లిటరల్లీ సీ ద లైవ్ డిఫరెన్స్ హియర్. నాది ముందు చూడండి ఎంత ఫ్రీజీగా ఉందో, ఇప్పుడు చూడండి ఎంత మాయిశ్చరైజింగ్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ లివ్-ఇన్ కండిషనర్స్. నేనైతే చాలా యూజ్ చేశాను, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ లివ్-ఇన్ కండిషనర్. ఏ హెయిర్ టూల్ యూజ్ చేసినా కూడా మనం ముందు కంపల్సరీగా హెయిర్ ప్రొటెక్షన్ మిస్ట్ ఆర్ స్ప్రే అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి. నేనైతే ఇక్కడ బీ బ్లాంట్ వాళ్ళది యూజ్ చేస్తున్నా. ఇదైతే ఇంటెన్స్ మాయిశ్చరైజర్ హీట్ ప్రొటెక్షన్ అన్నారు కాబట్టి నేనైతే యూజ్ చేస్తున్నాను. పర్లేదు, నాకైతే బాగానే అనిపించింది. సో హియర్ కమ్స్ అవర్ ఫస్ట్ టూల్. నేనైతే ఇక్కడ ఫస్ట్ మీకు చూపించేది ఐకాన్ హెయిర్ బ్లో డ్రైయర్ అనమాట. ఇది నేను ఊరికే సెలూన్కి వెళ్తే వాళ్ళు బ్లో డ్రై చేస్తున్నారని చెప్పి వాళ్ళలా మనకు కూడా వస్తుందని చెప్పేసి అయితే నేను కొనుక్కున్నాను. ఇది జస్ట్ ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని అంటే, నార్మలీ లేట్ అవుతున్న వాళ్ళకి, హడావుడిగా బయటికి వెళ్ళాలి, ఫాస్ట్గా హెయిర్ డ్రై చేసుకొని మాత్రమే అని అన్న వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. బట్ దిస్ సౌండ్స్ లైక్ అబ్బో మిక్సీ కంటే డేంజర్ ఉంటుంది. బట్ విత్ ఇన్ 2 to 5 మినిట్స్లో నిజంగా కంప్లీట్గా హెయిర్ అనేది డ్రై అయిపోతుంది అనమాట. బాయ్స్కి అయితే ఇది మస్ట్ అండ్ షుడ్ అని నేను చెప్తా, ఎందుకంటే వాళ్ళ హెయిర్ స్టైలింగ్స్ డైలీ ఏం చేసుకోరు కాబట్టి హెయిర్ జస్ట్ నార్మల్గా డ్రై అవ్వాలి కాబట్టి దిస్ కంపెనీ ఈజ్ ది బెస్ట్ అనమాట. సో చూసారు కదా, ఈజీగా డ్రై అయిపోయింది. బట్ నా హెయిర్ టైప్కి అయితే ఇది సెట్ అవ్వదు అనమాట. సో నెక్స్ట్ అది చూపించే ముందు నేనైతే ఫస్ట్ ఇలా క్లిప్ పెట్టేసుకొని పార్టీషన్స్ తీసేసుకున్నాను, సో దట్ మనం ఈజీగా స్టైలింగ్. సో నేను ఇక్కడ 2 టూల్స్ యూజ్ చేయబోతున్నాను. వన్ సైడ్ ఒక దాంతో చేస్తాను, ఇంకొక సైడ్ ఇంకొక దాంతో చేస్తాను, సో దట్ మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఇదైతే మార్కెట్లో నిజంగా చెప్తున్నా మస్తు హైప్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. అగారో బ్లో డ్రైయర్ అనమాట, స్ట్రైట్నింగ్ బ్రష్, బ్లో డ్రైయింగ్ బ్రష్ అనమాట. అగారో బ్రష్ సంథింగ్. దీనికి బ్రష్ అయితే ఇలా ఉంటుంది, లైక్ మన నార్మల్ కోంబ్ ఉన్నట్టే ఉంటుంది. బట్ అంటే సన్న పళ్ళు ఒక సైడ్ ఉంటాయి, దొడ్డు పళ్ళు కూడా ఒక సైడ్ ఉంటాయి అనమాట. అది ఎలా వర్క్ అవుతుందో నాకు తెలీదు. బట్ ఇది ఎలా అంటే మామూలుగా సెలూన్లో మనకి బ్లో డ్రై చేస్తారు కదా, లైక్ ఎయిర్ డ్రై కాకుండా బ్లో డ్రై సెలూన్లో చేస్తే ఎలా అవుతుందో అట్లా అవుతుంది అనమాట. యాక్చువల్లీ బాగా తిన్నున్న వాళ్ళ హెయిర్కి ఇది అయితే పర్ఫెక్ట్ అని చెప్తా, ఎందుకంటే వాల్యూమ్నెస్ హెయిర్ బ్లో డ్రైయర్ కాబట్టి. ఇది మెయిన్గా దీని కంటెంట్ ఏంటి అని అంటే మంచి వాల్యూమ్ ఇస్తుంది అనమాట హెయిర్కి. సో దిస్ ఈజ్ ద వన్ అనమాట. అండ్ నేను ఇంకొక సైడ్ ఇంకొకటి యూజ్ చేస్తా అని చెప్పాను కదా, సో అది ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్. నిజంగా చెప్తున్నా, నా లైఫ్లో ఏదన్నా మంచి హెయిర్ టూల్ కొన్నా నేను ఇప్పటివరకు రిగ్రెట్ అవ్వకుండా ఉన్నదంటే ఇదనమాట. దీని వైర్ కూడా చాలా లాంగే ఉంది, ఇంతకుముందు చూపించిన వైర్ కూడా చాలా లాంగే ఉంది. ఇదైతే మొత్తం మెటాలిక్ బ్రషే ఉంటుంది, లైక్ మన కోమ్లా ఉండదు అండ్ బ్లో డ్రై చేసుకునే హెయిర్ బ్రష్ లాగా కూడా ఉండదు. ఇదంతా మెటాలిక్ అనమాట, గట్టిగానే ఉంటుంది. ఇదేంటంటే కొంచెం హీట్ అవ్వగానే జస్ట్ మనము కోమ్ చేసినట్టు బ్రష్ లాగా నార్మల్ కోమ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. లుక్ ఎట్ ద డిఫరెన్స్ గైస్. ఇట్ సైడ్ స్మూత్ అండ్ షైనీగా ఉంది, లైక్ ఇదేమో స్ట్రైట్ అయ్యి షైనీగా ఉంది. ఇట్ సైడ్ ఏమో లైక్
క్యాజువల్ బ్లో డ్రై చేసినట్టుంది. అండ్ ఆప్షన్ ఈజ్ యువర్స్, లైక్ మీకు జస్ట్ ఓన్లీ బ్లో డ్రైయే కావాలి అని అనుకుంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు. లేదు బ్లో డ్రై అలాంగ్ విత్ కొంచెం స్ట్రైట్గా ఉండాలి వాల్యూమ్నెస్గా అని అంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు అన్ని టూల్స్ ఒక్కటేసారి యూజ్ చేయకండి. నేనైతే ఏదన్నా టూల్ ఒక్కటేసారి మాత్రమే యూజ్ చేస్తాను. నేను ఇన్నిగానం యూజ్ చేయను, బట్ మీకు చూపిస్తున్నా కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తున్నాను అంతే. అండ్ ఫ్రంట్ పార్ట్ సెక్షన్ నేను ఫోల్డ్ చేసి పెట్టాను కదా, ఇప్పుడు అది కూడా స్టైల్ చేసి చూద్దాము. మెయిన్ ఫ్రంట్ క్రౌన్ సెక్షన్ మనం ఎలా స్టైల్ చేస్తామో మన హెయిర్ అనేది అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వన్ సైడ్ అయితే ఫిలిప్స్ స్ట్రైట్నింగ్ బ్రష్తో స్టైల్ చేస్తున్నా చూడండి. సో దీంతో స్టైల్ చేస్తే ఏంటంటే కర్వ్స్ కూడా మంచిగా లేయర్స్ లాగా వస్తాయి. మనం ఏం హెయిర్ కట్ చేసుకున్నాం అనేది ఈజీగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇట్ సైడ్ వాల్యూమ్నెస్ బ్రష్ ఉంది కదా, సో దీంతో చేసుకుంటే చూడండి లైక్ నిజంగా వాల్యూమ్ వచ్చింది. మనకి ఫ్లాట్ కైండ్ ఆఫ్ థింగ్ మనకు కావాలి అని అనుకుంటే, స్ట్రైట్ కావాలి అని యూజ్ ఫిలిప్స్ ఐదర్, లేదంటే మనకి వాల్యూమే కావాలి క్రౌన్ సెక్షన్ దగ్గర మాకు ఫ్లాట్ ఉంటే నాకు నచ్చదు అని అనుకున్న వాళ్ళు ఇలా స్టైలింగ్ చేసుకోవచ్చు. లుక్ ఎట్ ద డిఫరెన్స్. ఇదైతే కొంచెం లేసినట్టుండి కొంచెం వాల్యూమ్ ఉన్నట్టుంది, అదైతే ఫ్లాట్గా ఉందన్నమాట. నేనైతే రెండు ట్రై చేస్తాను, ఐదర్ ఇది ఆర్ దిస్ వన్. బ్లో డ్రై అయితే నేను ఫస్ట్ చూపించింది అయితే నేను ఎక్కువగా యూజ్ చేయను అనమాట. ఈ సెకండ్, థర్డ్ అండ్ టూల్స్ నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. అండ్ నేను ఫోర్త్ టూల్ చూపించే ముందు మీ అందరికీ ఒకటి చెప్పబోతున్నాను అనమాట. నేనేంటి అని అంటే నాకు మరీ సాఫ్ట్ స్ట్రైట్ ఫ్లాటర్డ్ హెయిర్ అంటే ఇష్టం ఉండదు. బేసికలీ నాకు అలా సెట్ అవ్వదు. సో ఈ అగరో హెయిర్ వాల్యూమ్నెస్ బ్రష్ అండ్ ఈ ఫిలిప్స్ స్ట్రైట్నింగ్ బ్రష్తో అయితే నాకు సెట్ అయిపోతుంది అనమాట. బట్ షూట్స్ ఉన్నప్పుడు ఏదైనా అవుట్ఫిట్కి సెట్ అవ్వాలి, ఇంకా మనం ఏదైనా అని అనుకున్నప్పుడు ఇలాంటి క్రింపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అగైన్ అగరో వాళ్ళది 3-in-1 స్ట్రైట్నింగ్ బ్రష్ ఉంది. వన్ సైడ్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అండ్ అనదర్ సైడ్ క్రింపింగ్ చేసుకోవచ్చు. అండ్ అవి రెండు క్లోజ్ చేస్తే కర్ల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ట్రావెలింగ్కి వెళ్తున్నప్పుడు ఇది ఒక్క టూల్ తీసుకొని వెళ్తే చాలు, మొత్తం సెట్ అయిపోతుంది. బట్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇట్ డజంట్ వర్క్ అండి. నాకైతే అస్సలు వర్కౌట్ కాలేదు. అండ్ ఇది వర్త్ ద హైపా అని అంటే అయితే అస్సలు కాదని చెప్తా. వరస్ట్ ప్రోడక్ట్, నాకైతే అస్సలు నచ్చలేదు అది. అండ్ దిస్ ఈస్ ద గేమ్ చేంజర్. నేను ఇది ఫస్ట్ షూట్లో ఉన్నప్పుడు హడావుడిగా ఒకసారి చేసుకున్నాను, నాకు అది చేసుకోవడం రాలేదు. బట్ ఇప్పుడు ద ఫిఫ్త్ టూల్ ఐఎమ్ షోయింగ్ యూ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఐ హ్యావ్ ఎవర్ పర్చేస్డ్ అని చెప్తా. టూల్ అయితే ఇలా ఉంది. ఇదైతే మేక్ మీ బోల్డ్ కంపెనీ నుంచి హెయిర్ కర్లర్ అనమాట. నాకు స్ట్రైట్నింగ్ బ్రష్, ఈ వాల్యూమ్నెస్ బ్రష్తో కర్ల్స్ అయితే రావట్లేదు. సో కర్ల్స్ గురించి ఏదో ఒకటి కొనాలని రీసెంట్గానే తీసుకున్నాను అనమాట. ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. ఆన్ చేశాక ఇలా రోల్ అవుతుంది. మీరు ఏం చేయండి అని అంటే అలాగే ఆన్ చేసి ఒక 5-6 టైమ్స్ అలా అన్న తర్వాత అది కొంచెం హీట్ అవుతుంది కదా, అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. నాకైతే చూడడానికి కూడా రావట్లేదు, జస్ట్ ఒక ట్రయల్ ఇద్దామని చూసా అంతే. బట్ ఐ వాజ్ షాక్డ్ గైస్. ఇట్ ఈస్ వర్త్ ద హైప్. రియల్లీ ఇట్ వాజ్ వర్త్ ద హైప్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ హెయిర్ అంతా కూడా అలాగే ఇన్వర్డ్ కర్ల్స్ చేసుకున్నాను నేను ఈరోజు. యాక్చువల్లీ అవుట్వర్డ్ కర్ల్స్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది, బట్ నాకు తెలియక ఇలా చేసేసుకున్నాను. బట్ ఇది కూడా నాకు చాలా బాగా సెట్ అయింది అని అనిపించింది. సో హెయిర్ అంతా కర్ల్స్ వన్ సైడ్, ఇట్ సైడ్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ నేను స్ట్రైట్ పార్టిషన్ తీసాను కాబట్టి ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాను, జస్ట్ మీకు చూపించడానికి అంతే. బట్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. జస్ట్ 2 minutesలో హెయిర్ కర్ల్స్ మొత్తం అయిపోయాయి. నిజంగా కూడా ఐఎమ్ సో హ్యాపీ నేను ఇది కొన్నందుకు. సో ఎస్ గైస్, ఇదన్నమాట ఫైనల్లీ. మనకు కొంచెం సీరం ఉంటే సీరం అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేనైతే ఇక్కడ సీరం కూడా ఈరోజు అప్లై చేయలేదు, ఎటు బయటికి వెళ్ళేది లేదు కాబట్టి. అండ్ దిస్ ఈజ్ మై ఫ్రెష్ హెల్దీ హెయిర్ గైస్. నేను ఇన్ని టూల్స్ యూజ్ చేసినా కూడా నా హెయిర్ కొంచెం కూడా ఖరాబ్ కాలేదు. లైక్ హెల్తీగా స్ట్రాంగ్గా ఉంది. వై? బికాస్ నేను ఏదైనా హీట్ టూల్స్ యూజ్ చేసే ముందు కంపల్సరీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటా కాబట్టి. నాకు బేసికల్లీ టూ మచ్ షార్ట్, టూ మచ్ లాంగ్ హెయిర్ అంటే ఇష్టం ఉండదు. నాలాగా ఇలా మీడియం కట్ అంటే ఇష్టం. సో నేను దీన్నే హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. టూ మచ్ షార్ట్ కాదు, టూ మచ్ లాంగ్ కాదు అని అన్నట్టుగా మెయింటైన్ చేయాలి ఏ హెయిర్ అన్నా కూడా. నా హెల్దీ హెయిర్ కేర్ రొటీన్ని నా నెక్స్ట్ బ్లాగ్లో కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఎందుకు నచ్చదులేండి, అన్ని బడ్జెట్లో చూపించా కదా. సో బడ్జెట్లో చూపించినందుకు అందరూ లైక్స్ కొట్టండి. అండ్ యా, హెల్దీ అండ్ ఫ్రెష్ హెయిర్ ఈజ్ మైన్. సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి ఇట్లా బ్యూటిఫుల్గా హెయిర్ స్టైలింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. పెద్ద టూల్స్ ఏవి యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో బడ్జెట్లో నేను అన్నీ చూపించానని అనుకుంటున్నాను. అండ్ స్క్రీన్ షాట్స్ కూడా పైన పెడతాను, సో దట్ మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నా వీడియోలో నుంచి.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడికి వెళ్ళైనా కొనుక్కోవచ్చు అనమాట. నా ఛానల్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ ఫేమస్ కాబట్టి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నేనే స్వయంగా చేసి నా సబ్స్క్రైబర్స్కి ఇవ్వబోతున్నా అనమాట. 2 అవుట్ఫిట్స్ అండ్ ఒకటైతే హెయిర్ టూల్ ఇద్దాం అనుకుంటున్నాను. సో డోంట్ మిస్ దట్ గైస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతు స్టూడియో. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. లవ్ యూ ఆల్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. వెయిట్ బాయ్ అన్న కదా అని వెంటనే వెళ్ళకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి వెళ్ళండి. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా అన్నీ చూడండి ప్లీజ్. నా ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్, షార్ట్స్ పెట్టాను, వీడియోస్ కూడా పెట్టాను. సో చూసేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.